అదిగో ఆడ కనపడుతుంది చూడు. ఆ రంధ్రం నుంచి ఉన్నాడు. ఆ రంధ్రంలోకి పోవడానికి మనం అటు పైనుంచి రావాలి. మరి పైకి ఎక్కడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇగో ఈ రాతి మధ్యలో నుంచే రాజు యొక్క మహారాణి, అతని మంత్రి రహస్యంగా దాచుకున్నటువంటి ప్రాంతం అది. ఆ రంధ్రంలోనే వాళ్ళ యొక్క సింహాసనాలు కూడా ఉన్నాయి. మనం దానిపైకి వెళ్ళే ముందు ఈ చరిత్రకు గల ఆధారాలు ఏందో పరిశీలిద్దాం. అది 1947 సంవత్సరం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశంలోని అన్ని సంస్థానాలు విశాల భారతంలో విలీనం కాబడ్డాయి. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే నిజాం రాజు చేతిలో బందీగా ఉంచబడింది. ఈ సంస్థానంలోని దేశ్ముఖులు, భూస్వాములు, పెత్తందారులు, జామీందారులు, గ్రామాల్లోని దొరలు పేద ప్రజల నుంచి భూముల్ని లాక్కొని వారి చేత ఎట్టి చేయించేవారు. ఈ వెట్టి చాకరి విముక్తి కోసం 1945 సంవత్సరంలో ఎర్ర జెండాలను ఎత్తుకొని బాంచందొరని కాల్మోక్తానన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గల్లా పట్టుకొని గడిల నుంచి దొరల్ని ఉరికించే ప్రయత్నం చేశారు. సాకలి ఐలమ్మ లాంటి వీర వనితలు కళ్ళల్లో కారం జల్లుతూ ఒడిసల్లో రాళ్లు పెట్టి దొరల్ని గెదిమారు. ఈ సంగతి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు తెలిసి పాకిస్తాన్ నుంచి కాసిం రజ్వీ లాంటి వాళ్ళను రంగంలోకి దింపాడు. ఈ పోరాటంలో పేద ప్రజలు 4,500 మంది మరణించారు. ఈ విషయం పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సమీక్షించి శాంతిపూర్వక ఒప్పందం ప్రకారం భారతదేశంలో ఈ సంస్థానాన్ని విలీనం చేయాలని శాంతిపూర్వకంగా లేఖ పంపడం జరిగింది. ఈ లేఖను తిరస్కరించాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీరనుకున్నట్టు ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆనాటి కాలంలోనే ప్రపంచంలో వజ్రాల వ్యాపారం గోల్కొండ కోట నుంచి కొనసాగిందంటే, కోహినూర్ డైమండ్ లాంటి ఖరీదైనటువంటి వజ్రాలు ఇక్కడ ఉన్నాయంటే మీరు నమ్మలేరు. ఇలాంటి సంపన్నమైన సామ్రాజ్యంపై ఎప్పుడైనా భారత సైన్యం దండయాత్ర చేయొచ్చని భావించి ముందుగానే పాకిస్తాన్ నుంచి 5 లక్షల రైఫిల్స్ని, 3 లక్షల మిషన్స్ గన్స్ని తెప్పించుకున్నాడు. తన సైన్యాన్ని పెంచుకోవడం కోసం కాసిం రిజ్వీని సైన్యాధిపతిగా నియమించి రజాకార్లు అనేటువంటి ఒక కొత్త సైన్యాన్ని సృష్టించాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 20 ఎకరాల మైదానంలోనే రజాకార్లకి శిక్షణ తీసుకోవడం జరిగింది. ఈ శిక్షణలో మందుగుండ్లను పేల్చడం, తుపాకులు కాల్చడము, బాంబులు విసరడం వంటి అరాచకమైనటువంటి పనులకు కాసిం రిజ్వీ కంకణం కట్టుకున్నటువంటి ప్రాంతం ఈ గుట్ట మీద మనకు కనపడుతుంది. తన సైన్యానికి ఆయుధాలు సరిపడవని భావించినటువంటి నిజాం రాజు యూరప్ దేశాల నుంచి ఆయుధాలను తెప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే సిడ్నీ కాటన్ అనేటువంటి ప్రపంచ ఫేమస్ స్మగ్లర్తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. దానికి అతడు 20 బిలియన్ పౌండ్స్ అమౌంట్ని అడిగాడు. అంటే ఇప్పుడు ఉన్న డబ్బుతో పోలిస్తే 5,000 crores సమానం. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ ఆదాయం ఒక సంవత్సరానికి $1 బిలియన్, కానీ నిజాం ఆదాయం ఒక సంవత్సరానికి $2 బిలియన్. ఇంత పెద్ద గొప్ప సంపన్నమైన సామ్రాజ్యం పైన దాడి చేయడానికి ఆషామాష కాదు అని తెలుసుకున్నటువంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక భౌతికమైన దాడికి సిద్ధపడింది. ఈ దాడిని ఎట్లయినా తిప్పికొట్టాలని భావించి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సైన్యాన్ని సర్వం సిద్ధం చేసుకున్నాడు. యూరప్ నుంచి సిడ్నీ కాటన్ ద్వారా వరంగల్లో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి 25,000 మోటార్స్ని, 1,000 ఎంటీ మినీ ట్యాంక్స్ని, 5,000 సబ్మిషన్స్ గన్స్ని, 10,000 రైఫిల్స్ని అండ్ బుల్లెట్స్ని తెప్పించుకున్నాడు తన సైన్యం కోసం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏది ఏమైనా 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోలో భారత సైన్యం 22,000 మంది సైనికులతో నిజాం రాజ్యంపై దండయాత్ర చేసింది. రజాకార్ల సైన్య బలగం 2 లక్షల మంది. ఈ ఓరాఓరి దాడిలో నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నప్పుడు మునగాల కోట ధ్వంసమైంది. ఆ తర్వాత నేరుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట అరోపల్లి గుట్ట మీద ఉన్న రజాకార్ల రహస్య స్థావరాన్ని బ్లాస్టింగ్ చేసింది భారత సైన్యం. ఇక్కడ 807 మంది భారత సైనికులు మరణించడం జరిగింది. 1,373 మంది రజాకార్లు చనిపోవడం జరిగింది. నిజాం సామ్రాజ్యం మొత్తం కూడా దబేల్ మండి మందు పాతలతో, తుపాకీ తూటలతో ఓరెత్తున మారుమోగింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా
భారత సైన్యంతో కలిసి ఇదే అదునుగా దొరల గడీల మీద దాడి చేసే ప్రయత్నం జరిగింది. 1948 సెప్టెంబర్ 13, 14, 15, 16, 17వ తారీఖు నాడు నిజాం రాజైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇండియన్ సైన్యం ముందు లొంగిపోతూ తన యొక్క ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. 5 రోజుల తర్వాత యుద్ధం విరమింపజేయబడింది. విశాల భారతంలో ఈ సామ్రాజ్యాలు విలీనం చేయబడినటువంటి రోజే 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ చరిత్రే మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి అర్రోపెల్లి గుట్ట కేంద్రంగా జరిగినటువంటి రజాకార్ల సైన్యానికి రహస్య స్థావరం అని మనం ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ చరిత్ర. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సంపద ఏమైపోయింది, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి వజ్రాలు వైడూర్యాలు ఎక్కడ దాచబడినాయి, కాసిం రజ్మీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటి పూర్తి విషయాలతో మరొక వీడియో మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.